ఈ దునియా ఇప్పటి వరకు చూడని కంబ్యాక్ ఇద్దాం. మా అన్నల్నే బట్రా ఆపేది. హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 31 ఆఫ్ మన జావా డిఎస్ఏ కోర్స్. సో ఈ పార్ట్ 31లో ఇప్పటిదాకా మనం స్లైడింగ్ విండో నేర్చుకున్నాం కదా. చెప్పాలంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో అనమాట. సో ఈ స్లైడింగ్ విండోలో 2 టైప్స్ ఉంటాయి బేసికల్గా. ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో, వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో అంటే ఏంటి, అండ్ వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో అంటే ఏంటి, దానికి డిఫరెన్స్ ఏందో ఒకసారి చూద్దాం, ఓకేనా. సో ఇప్పటిదాకా మనం ఏం చేసినాం, మన దగ్గర ఒక కే వాల్యూ ఉండే. సో ఈ కే వాల్యూ ఏంది, మన సబ్ అరే యొక్క సైజ్ కదా. సో ఇప్పుడు మన దగ్గర ఒక అరే ఇట్లా ఉంది అనుకో, ఇట్లా ఒక అరే ఉంది. సో సపోజ్ కే ఈక్వల్ టు 3 అనుకో. ఇంతసేపు ఏం చేసినాం, ఈ సబ్ అరే కన్సిడర్ చేసినాం, తర్వాత ఇది అట్లా 3 కన్సిడర్ చేస్తూ పోయినాం కదా. సో ఇక్కడ సైజ్ ఎంత 3, దీని సైజ్ ఎంత 3, దీని సైజ్ ఎంత 3, దీని సైజ్ ఎంత 3. సో అన్ని సబ్ అరేస్ మనం కన్సిడర్ చేసే వాటి అన్ని సైజెస్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో అందుకే ఇది ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో అంటాం. అండ్ వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో అంటే ఏందో తెలుసా మచ్చా. సో ఇది 3 ఉందనుకో, నెక్స్ట్ ఇది 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, నీకు తెలియదు. దాని తర్వాత 2 ఉండొచ్చు, చెప్పలేం. సో అట్లా వేరియబుల్ ఉంది అనుకో సైజు, దాన్ని వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో అంటాం. సో ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో, వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో అనమాట. సో చలో ఇప్పుడు మనం ఈ వేరియబుల్ అండ్ జనరల్గా అందరూ అయితే 2 ఒకటే అనేసి స్లైడింగ్ విండో అనుకొని రాసేస్తారు. బట్ కొంచెం క్లారిటీ కోసం మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో ఏంటి, దాని మీద ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనమాట. ఈ వీడియోలో ఒక క్లారిటీ వస్తుంది. సో దానికంటే ముందు ఏం చేద్దామంటే, ఫస్ట్ మీకు ఒక ప్రాబ్లం చెప్తా. సో ఇది ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో అనమాట. అదే ప్రాబ్లమ్ని కొంచెం మారుస్తే వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో అవుతుంది. వెళ్ళిపోదామా ప్రాబ్లమ్కి. సో చలో, అయితే ఒక బస్సు ఉందన్నమాట మన దగ్గర. ఆ బస్సుకి ఫ్రంట్ డోర్ ఉంది, బ్యాక్ డోర్ ఉంది. అయితే పీపుల్ ఫ్రంట్ డోర్ దగ్గర లైన్లు ఉన్నారు ఎక్కడానికి, మొత్తం లైన్గా నిలబడి ఉన్నారు. ఫ్రంట్ డోర్ నుంచి ఏమో ఎక్కుతారు, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోతారు అనమాట. సో ఫ్రంట్ డోర్ నుంచి ఎక్కుతారు, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోతారు, లైన్గా ఎక్కుతారు. సో నార్మల్ సబ్బరే అనుకో. సో ఒక టైంలో ఒక సబ్బరే పీపుల్ బస్సులు ఉంటారు. సో క్వశ్చన్ ఏంటి అంటే, మ్యాక్సిమం ఓన్లీ 3 పీపులే ఉండగలుగుతారు బస్సులో. ఓకే, మ్యాక్సిమం 3 పీపులే ఉండగలుగుతారు. 3 పీపుల్ కంటే ఎక్కువ బస్సులు ఎక్కలేరు. సో అప్పుడు వాట్ విల్ బి ద మ్యాక్సిమం వెయిట్ ఇట్ విల్ హ్యావ్. సో ఆ బస్సులో మ్యాక్సిమం వెయిట్ ఎంత ఉండగలుగుతుంది ఇన్ కేస్ 3 పీపుల్ మాత్రమే ఎక్కితే. సపోజ్ మనం ఒక అరే తీసుకుందాం. అరే వచ్చేసి ఇక్కడ ఉన్న తీసుకుందాం. సో అరే ఇక్కడ ఏం అరే మెన్షన్ చేయలే. ఓకే, మనమే ఒక అరే తీసుకుందాం. ఓకే, మనం ఏం అరే తీసుకుందాం అంటే, బస్లో మ్యాక్సిమం 3 మెంబర్సే పడతాం. ఓకే, అండ్ మనుషుల వెయిట్స్ వచ్చేసి 1, 8, 3, 7, 5, 6 అన్ని పెద్ద పెద్ద నెంబర్లు తీసుకున్నామా, సర్లే. 1, 8, 3, 7, 5, 6 ఇది మన అరే అనమాట. ఓకే, ఇది మన అరే. అయితే ఇప్పుడు మన బస్లో మ్యాక్సిమం ఓన్లీ 3 పీపులే పడతారు. అయితే మ్యాక్సిమం వెయిట్ ఎంత ఉంటుంది ఆ టైంలో అని క్వశ్చన్. సో సబ్బరేనే బస్సులో లైన్గా ఉంటారు, వీళ్ళంతా లైన్గా నిలబడతారు. సో లైన్గానే ఎక్కాలి. ఫస్ట్ వీడు ఎక్కాలి, తర్వాత వీడు ఎక్కాలి, తర్వాత వీడు. మ్యాక్సిమం 3 కాబట్టి ఫస్ట్ 1 ఎక్కుతాడు, తర్వాత 8 ఎక్కుతాడు, తర్వాత 3 ఎక్కుతాడు. 7 ఎక్కేటప్పుడు ప్లేస్ లేదు కదా, 1, 8, 3 ఎక్కేసారు, మ్యాక్సిమం 3 కాబట్టి మనం 1ని తీసేసి 7ని కన్సిడర్ చేస్తాం. తర్వాత 5 ఎక్కేటప్పుడు 8ని తీసేసి 5ని ఎక్కిస్తాం. 6 ఎక్కేటప్పుడు 3ని తీసేసి 6 ఎక్కిస్తాం. ఇది తెలుసు. సో ఇది బేసికల్గా ఏంటి అంటే, ఈ సబ్బరే ఒక సమ్, ఈ సబ్బరే ఒక సమ్, ఈ సబ్బరేలో ఏ సబ్బరే ఒక సమ్ మ్యాక్సిమం ఉంటుందో మనం కనిపెట్టాలన్నమాట. అంతే. ఇప్పటిదాకా మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా చేసినాం. సో ఇది ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో కదా. ఇప్పుడు దీనికి వెళ్ళి కోడ్ రాసేద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ వీడియో ఆపేసి దీనికి కోడ్ రాయమచ్చా. సో మ్యాక్సిమం వెయిట్ని నువ్వు రిటర్న్ చేయాలి. అంటే ఈ ముగ్గురి సమ్ ఎంత, 1 + 8 + 3 14, 8 + 1 9, 9 + 3 12, సో 12 కదా. దాని తర్వాత దీని సమ్ ఎంత, 8, 3, 7 అట్లా అన్నిటి సమ్ క్యాలిక్యులేట్ చేసి అందులో ఏది మ్యాక్సిమం ఉందో అది మనం రిటర్న్ చేస్తాం. అది నువ్వు బ్రూట్ ఫోర్స్లో కాకుండా స్లైడింగ్ విండో అప్రోచ్ తోటి ఎట్లా చేస్తావు. సో వెళ్ళి ఆ కోడ్ రాయడానికి ట్రై చేయవచ్చు. ఒక 10 minutes ట్రై చేయి. ఇప్పటిదాకా మనం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాం ఇట్లనే. సో దీనికి ఒకసారి కోడ్ రాయడానికి ట్రై చేయి. నీకు వచ్చి ఆల్రెడీ ప్రాబ్లమ్ ఇట్లాంటిది చేసినాం కూడా. సో వెళ్ళి ఫాస్ట్గా ఒకసారి కోడ్ అయితే రాసేసాయి. సో వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేశారు అనుకుందాం. అండ్ ఇన్ కేస్ వస్తే కనుక ఇది మీరు స్లైడింగ్ విండో ఇక మంచిగా అయినట్టే. ఒకసారి ఇన్ కేస్ వస్తే కింద కామెంట్ చేయండి మచా. డైరెక్ట్ నాకు ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో ఇక వచ్చేసింది, ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండోతో నాకు ఏం ప్రాబ్లం లేదు అని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చూస్తా. సో చలో ఇప్పుడు మనం దీన్ని చూద్దాం, ఏం చేయగలుగుతాం దీన్ని. సో ఇప్పుడు నేను దీనికి ఒకసారి కోడ్ రాస్తా, దాని తర్వాత వేరియబుల్ సైజ్కి పోదాం. సో
ఎందుకంటే మనం దీని నుంచే ఆ వేరియబుల్ సైజ్ని తెప్పిపోతున్నాం అనమాట ఆన్లైన్ జావా కంపైలర్. సో ఫైల్ ఓపెన్ చేసేసాం. చలో, సో ఇప్పుడు వచ్చేసి మనం దీనికి కోడ్ ఎట్లా రాస్తాం, ఫస్ట్ ఒక అరే తీసుకోవాలి. సో ఒక అరే తీసుకుందాం ఫస్ట్. ఇంట్ అరే ఈక్వల్ టు మన అరే ఏంటి 183756. సో 1,8,3,7,5,6 ఈచ్ 7,5,6. ఓకే, ఇది మన అరే అనమాట, ఫస్ట్ మన దగ్గర ఉండే అరే. దీని తర్వాత మనం దీనికి స్లైడింగ్ విండో అంటే ఏం చేస్తాం, ఫస్ట్ దాని లెంత్ కనుక్కుంటాం, n ఈక్వల్ టు అరే డాట్ లెంత్. నెక్స్ట్ ఇంకేంటి, కే అని ఒక డిక్లేర్ చేసుకుంటాం కదా. కే అంటే మన బస్లో మ్యాక్సిమం ఎంతమంది వాడతారు, 3 వాడతారు. దాని తర్వాత టెంప్ అని ఒకటి ఇనిషియల్గా 0కి తీసుకుంటాం. తర్వాత ఆన్సర్ అని ఒకటి 0కి ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఆన్సర్ ఫైనల్ ఆన్సర్. టెంప్ ఏమో కరెంట్ వెయిట్ అనమాట. సేమ్ అన్ని క్వశ్చన్స్లో మనం సేమ్ వేరియబుల్స్ తీసుకుంటున్నాం, కన్ఫ్యూజనే వద్దు. లెఫ్ట్ పాయింటర్ని L ఈక్వల్ టు 0 అనుకుంటున్నాం. తర్వాత ఒక ఫర్ లూప్ రాస్తాం. ఫర్ ఇంట్ ఆర్ ఈక్వల్ టు 0, ఆర్ లెస్ దెన్ n, ఆర్ ప్లస్ ప్లస్ అని రాస్తాం. ఇప్పుడు ఈ ఫర్ లూప్ లోపల ఏం చేస్తాం మచ్చా, ఫస్ట్ టెంప్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్ అంటాం. ఓకే, ఆర్ ఇప్పుడు ఆర్ దగ్గర ఉన్నది టెంప్లోకి యాడ్ చేసేస్తాం. దాని తర్వాత ఇఫ్ ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు కే అయితే, అంటే మనం ఎల్ని ముందరికి జరపాల్సిన టైం వచ్చేసింది అనమాట. సో ఆ టైంలో ఏం చేస్తాం, టెంప్ మైనస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఎల్ అంటాం. దాని తర్వాత ఎల్ ప్లస్ ప్లస్ చేసేస్తాం. సో టెంపుల్ నుంచి ఎల్ తీసేసినాం. దాని తర్వాత ఏం చేస్తాం, ఇఫ్ ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 ఈక్వల్ టు కే అయితే అప్పుడు ఏం చేస్తాం, ఆన్సర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా టెంప్ అంటాం. అంతే కదా. సో ఇప్పటికి ఇదే సొల్యూషన్ మసాలా రాసినాం. సో ఇప్పుడేం ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు మనకి ఇక్కడ. సో ఇది మనం చేస్తున్నాం ఎప్పటి నుంచో. సో ఇంతే మచ్చా. సో ఒక ఫర్ లూప్ ఉంది, ఆర్ 0 నుంచి ఎందాక వెళ్తుంది, టెంప్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్ చేస్తున్నాం. అండ్ ఆర్ మైనస్ ఎల్ ఎప్పుడు టెంప్ని డిక్రిమెంట్ చేస్తున్నాం, ఎల్ని ప్లస్ ప్లస్ చేస్తున్నాం, ఇక్కడ ఆన్సర్ని అప్డేట్ చేస్తున్నాం. తర్వాత దీని నుంచి ఇప్పుడు నీకు ఆ వేరియబుల్ ఎట్లా చెప్పిస్తాను చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ system.out.println ఆన్సర్ అనేద్దాం. సో అంతే మచ్చా. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే, సో లెట్స్ సి, రన్ చేసి చూద్దాం. 18 వచ్చేసింది. మ్యాక్సిమం 18 వెయిట్ ఉండొచ్చు. అంటే ఎక్కడ ఉంటుంది 18, మేబీ ఇదే కావచ్చు. 8 3 + 7 10, 10 + 8 18. సో ఈ ముగ్గురు ఎక్కినప్పుడు మ్యాక్సిమం వెయిట్ 18 ఉంటుంది. సో ఇది మన ఫిక్స్డ్ సైజ్ సబ్ అరే కదా, ఆర్ ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో కదా. ఇప్పుడు దీన్ని వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో ఒక వర్షన్ చూద్దాం, ఓకేనా. సో వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో అంటే ఏం లేదు మచాస్. ఇప్పుడు క్వశ్చన్ మనం మార్చుదాం. సో క్వశ్చన్ మారిస్తే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో అంటే ఏం లేదు మచా. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మన బస్ ఎట్ మ్యాక్స్ 10 kg మాత్రమే అకామిడేట్ చేసుకోగలుగుతుంది అనుకుందాం. సో ఒకటేసారి ఎట్ మ్యాక్స్ 10 kg మాత్రమే అకామిడేట్ చేసుకోగలుగుతుంది. సో అప్పుడు మనం ఏం కనిపెట్టాలి అంటే, వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇట్ కెన్ హ్యావ్ అనమాట. సో మనకి ఇక్కడ ఇంతసేపు ఏం కనిపెట్టినాం, మ్యాక్సిమం వెయిట్ ఎంత, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటాయని కనిపెట్టినాం కదా. ఇప్పుడు ఫిక్స్డ్ సైజ్ ఉంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంత అని కనిపెట్టాలి. సో మ్యాక్సిమం పీపుల్ కాబట్టి పీపుల్ సైజ్ వ్యారీ అవుతుంది అనమాట. ప్రతిసారి పీపుల్ సైజ్ వ్యారీ అవుతుంది. సో క్వశ్చన్ అర్థమైంది కదా. మన బస్ లిమిట్ మ్యాక్సిమం 10 kg. సో మ్యాక్సిమం వెయిట్ 10 kg అనమాట. సో మ్యాక్సిమం ఎంతమంది పడతారు ఆ బస్లో ఒకటే టైంలో అని. సో అడ్జసెంట్ వాళ్ళని తీసుకుంటే, సబ్ అరేస్ పక్క సబ్ అరేస్ తీసుకుంటే, ఏ సబ్ అరేలో 10 kg ఉండాలి మ్యాక్సిమం. సో అది మన ఆన్సర్. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూద్దాం అనమాట, ఇది ఎగ్జాంపుల్ తోటి. చలో ఎగ్జాంపుల్ తోటి చూస్తే క్లారిటీ వస్తుంది. సపోజ్ మన దగ్గర ఈ సబ్ అరే ఉంది 1, 5, 7, 2, 9. సో ఇప్పుడు ఇందులో ఎన్ని సబ్ అరేస్లో మ్యాక్సిమం వెయిట్ 10 ఉన్నాయి. సబ్ అరేస్ పక్కన ఉండాలి. 1 + 5 + 7 కాదు, ఈ 1 అనే ఒక సబ్ అరేని తీసుకోవచ్చు. ఇంకా 1, 5 కూడా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే 1 + 5 6, 10 కంటే తక్కువనే ఉంది. 1, 5, 7 కన్సిడర్ చేయొచ్చా. 1 + 5 + 7 ఎంత, వెయిట్ 10 అని దాటిపోతుంది. లైట్ తీసుకో. 5, 7 వెయిట్ 10 అని దాటుతుంది. 7, 2, 7 + 2 ఇది కూడా ఓకే. అంతే. ఈ సబ్ అరేస్ ఉన్నాయి మచ్చా. ఈ అరేలా ఇప్పుడు ఒక బస్సు ఉందన్నమాట. సో మనం చెప్తా, మన దగ్గర ఒక బస్సు ఉంది. ఈ బస్సులకి ఫస్ట్ లైన్ ఎక్కిద్దాం ఒక్కొక్కరిని. సో ఫస్ట్ 1 గాని ఎక్కిద్దాం. సో బస్ వెయిట్ ఎంత అయింది, 1 గాని ఎక్కియంగానే బస్ వెయిట్ 1 అయింది. బస్ టోటల్ వెయిట్ 1.
ఓకే లెస్ దెన్ 10 ఉంది, 5 కానీ కూడా ఎక్కిస్తా. సో 5 కానీ ఎక్కియంగానే బస్ వెయిట్ ఎంత ఉంది, 6 ఉంది. ఓకే లెస్ దెన్ 10 ఉంది, బస్సులు ఇద్దరు పట్టిరు. 7 కానీ కూడా ఎక్కడానికి ట్రై చేస్తా, బట్ 7 కానీ ఎక్కిస్తే బస్ వెయిట్ చాలా ఎక్కువ అయిపోతుంది కదా. సో దానికోసం ఫస్ట్ ఇక 1 కానీ దింపేసి అప్పుడు 7 కానీ ఎక్కిస్తా. 1 కానీ దింపేసిన అనమాట. సో ఇప్పుడు 7 కానీ ఎక్కించిన. ఇప్పుడు మన బస్ వెయిట్ ఎంత అయింది, 7 + 5. అరే ఇప్పుడు కూడా ఎక్కువైపోయింది. సో 5 కానీ కూడా దింపేయాలి, ఎందుకంటే 10 కంటే ఎక్కువైంది కదా 7 + 5. సో ఇద్దరిని దింపేసిన. ఇప్పుడు ఒక్కరే ఉండు బస్సులో మ్యాక్సిమం. సో ఇంతకుముందు బస్సులో మ్యాక్సిమం ఎంతమంది ఉండే, ఇద్దరు ఉండే 5 అని ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక్కరే ఉండు. దాని తర్వాత మళ్ళీ 2 కానీ ఎక్కిద్దాం. 2 కానీ ఎక్కిస్తే ఓకే పడతారు, ఎందుకంటే 2 + 7 9, లెస్ దెన్ 10 ఉంది, లెస్ దెన్ 10. ఓకే 9 కానీ ఎక్కించేయడానికి ఎక్కిలేం, వీళ్ళిద్దరిని దింపేయాలి ఫస్ట్. సో వీళ్ళిద్దరిని దింపేసి తర్వాత 9 కానీ ఎక్కిస్తాం అనమాట. ఓకే కదా. సో ఇది ఎట్లా చేస్తాం మనం మన కోడింగ్లో. సో బేసికల్గా మళ్ళీ ఏంది 15729 కదా. సో 1, 5, 7, 2, 9 కదా. సో బేసికల్గా ఏం చేస్తామంటే మనం ఒక బస్ తీసుకుంటాం అనమాట. సో బస్లో ఫర్లు పార్ తోటి ఒక్కొక్కరిని ఎక్కించుకుంటూ పోతాం. సో ఫస్ట్ 1 కానీ ఎక్కిస్తామా, ఎక్కించిన తర్వాత ఈ బస్సు టోటల్ సమ్ ఉంటుంది కదా. సో టోటల్ టీ అనుకో, బస్సులో ఇప్పటిదాకా ఉన్న టోటల్ సమ్, ఇప్పటిదాకా ఉన్న సమ్ టీ ఆర్ టెంప్ అనుకో. ఓకే టెంప్లో మనం సమ్ని యాడ్ చేస్తాం, టెంప్కి 1 యాడ్ చేసినాం. ఇప్పుడు అయితే మనం ఈ ఫస్ట్ ఇన్ యాడ్ చేసినాం, తర్వాత కింద ఒక వైల్ లూప్ రాస్తాం. వైల్ లూప్ తెలుసు కదా. సో వైల్ టెంప్ గ్రేటర్ దెన్ 10 ఉన్నంత వరకు. సో టెంప్ అంటే ఈ బస్లో ఉండే మనుషుల యొక్క సమ్. టెంప్ గ్రేటర్ దెన్ 10 ఉండే వరకు ఎల్లుని ముందరికి జరుపుతూనే ఉంటాం, అంటే దింపేస్తూనే ఉంటాం అనమాట ముందర ఉన్న వాళ్ళని. సో అట్లా దింపేస్తూ ఉంటే టెంప్ - అరే ఆఫ్ ఎల్ చేస్తాం. సో ఈ వీడియో అయిపోయేసరికి నీకు అర్థమవుతుంది మచ్చా, జస్ట్ విను ప్రస్తుతానికి. ఓకే సో టెంప్ - అరే ఆఫ్ ఎల్ చేసి L++ చేస్తాం అనమాట. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వెనకాల ఉన్న వాళ్ళని దింపేస్తాం కదా. ఇది మనకు తెలుసు కదా ఆల్రెడీ. టెంప్ - అరే ఆఫ్ ఎల్ L++ అంటే వెనకాల ఉండేటోని సబ్ట్రాక్ట్ చేసేసి అన్ని దింపేస్తున్నాం అనమాట. ఎల్ని ముందరికి తీసుకెళ్తున్నాం అనమాట. ఆ ఎల్ని ఇంతసేపు ఒక్కటేసారి చేస్తుండే, ఇఫ్ కండిషన్ పెట్టేసి ఇక్కడ ఇఫ్ R - L = K అని పెట్టేసి చేసేస్తుండే. కాకపోతే ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం ఏం చేస్తాము అంటే ఇఫ్ కండిషన్ తీసేసి, మనకు తెలియదు ఎన్నిసార్లు ఎల్ ముందరికి వెళ్తుంది అని కదా. సో అంటే ఏంది మచ్చా అంటే ఒకసారి చెప్తా చూడు, ఎన్నిసార్లు ముందరికి వెళ్తుందో మనకు తెలియదు అంటే, సపోజ్ బస్లో 1 ఉండు 5 ఉండు. ఓకే ఇప్పుడు 1, 5 ఉండు. ఓకే వీళ్ళిద్దరు తర్వాత 7ని కూడా యాడ్ చేసినాం అనుకో బస్సులకి. అప్పుడు ఏమవుతుంది సమ్ 1 + 5 + 7 ఎంత, టెంప్ వాల్యూ ఏమవుతుంది 7 + 5 12, 12 + 1 13. సో టెంప్ వాల్యూ 13 అయింది కదా. ఇప్పుడు R ఇక్కడ ఉంది, L ఏమో ఇక్కడ ఉంది. వీడిని ఒక్కరిని తీసేస్తే సరిపోతుందా ఇప్పుడు ఈ సబ్ఆర్ఎల్ నుంచి 1 ఒక్కరిని తీసేసినాం అనుకో, సమ్ సరిపోతుందా, సమ్ 12 అవుతుంది అంతే. కానీ మనకు లెస్ దెన్ 10 ఉండాలి. ఇంతసేపు 6 ఉంది, 6 + 7 చేయగానే 13 వచ్చింది. ఓకే తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈయన్ని తీసేస్తే మనకి ఇప్పటిదాకా చూసిన దాంట్లోనేమో జస్ట్ సైజ్ ఇప్పటిదాకా ఈక్వల్ చేసినాం కాబట్టి మంచిగా R - L = K అంటే పీకేసుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పటి నుంచి అట్లా కాదు మచ్చా. ఏంది అంటే వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో అంటే సైజ్ ఫిక్స్డ్ ఉండదు, సైజ్ వేరీ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, వీళ్ళిద్దరిని తీసేసేయాలి ఈ సబ్బారే నుంచి. 7 గాడు ఒక్కడే పడతాడు మ్యాక్సిమం. ఈ 1, 5 ఉంటే కుదరదు కదా. 7 + 5 ఎంత 13, 12. సో మనకు ఓన్లీ మ్యాక్సిమం వెయిట్ 10 మనకి. సో అట్లా మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ మన బస్ ఇట్లా ఉంటుంది. ఈ 15729కి బస్ ఒక్కొక్కసారి ఎట్లుంటుందో చూద్దాం. ఫస్ట్ టైం బస్లో 1 గాడు ఎక్కుతాడు, సెకండ్ టైం బస్లో 5 గాడు ఎక్కుతాడు, 1 గాడు అట్లనే ఉంటాడు. థర్డ్ టైం బస్లో 7 గాడు ఎక్కినప్పుడు 5 అని ఇద్దరిని బీకేసేయాలి, ఎందుకంటే పట్టం కదా, 10 దాటేస్తుంది. తర్వాత 2 గాడు వచ్చినప్పుడు బస్లో 2, 7 ఇద్దరు ఉంటారు. తర్వాత 9 ఎక్కుతుంటాడు. ఇప్పుడు బస్లో 9 ఎక్కేది ఉంటే 9 + 2 + 7 పట్టం కదా. సో దానికోసం 9,2 పెట్టుకోవచ్చా, 9,2 11. సో 9 గాడు ఒక్కడే ఉంటాడు, వీళ్ళు ఇద్దరు దిగిపోతారు అనమాట. ఇక్కడ L++ 2 సార్లు అవుతుంది. ఓకే ఇక్కడ ఏం కావట్లేదు. సో ఇక్కడ కూడా L++ 2 సార్లు అవుతుంది కదా. అంటే ఇక్కడ L++ 2 సార్లు అవ్వడం వల్ల 1 2 వెళ్ళిపోతున్నాయి ఇందులో నుంచి అనమాట. సో అర్థమైంది కదా. సో ఇట్లా మనం స్లైడింగ్ విండో అప్రోచ్ యూజ్ చేయొచ్చు, అది కూడా వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో అనమాట. సో క్లారిటీ వచ్చిందా, ఇంకా రాలేదా? సో ఓకే ఫైన్, మళ్ళీ చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ ఇంకో కొంచెం క్లారిటీతో చూద్దాం. సో నేను ఎగ్జాంపుల్ ఇదే 2-3 సార్లు చెప్తుంటే నీకు ఇంకా మంచి క్లారిటీ వస్తూ ఉంటుంది అనమాట. సో డిఫరెంట్ వేస్లో చెప్తున్నా, సేమ్ అనుకో.
సో 15729 ఉంది, మళ్ళీ 15729 అరే తీసుకుందాం. ఓకేనా, సో 15729 అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే స్టార్టింగ్ ఎల్ ఇక్కడ ఉంటుంది, ఆర్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఓకే, ఎల్ఆర్ ఇక్కడనే ఉన్నాయి కదా. తర్వాత ఆర్ ప్లస్ ప్లస్ చేస్తాం కదా ఎప్పుడైనా మనం. సో అట్లా ఆర్ ప్లస్ ప్లస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడికి వస్తుంది ఆర్ అనేది. ఓకే, ఆర్ ఇక్కడికి వచ్చింది ఫస్ట్ టైం. ఇప్పుడు ఈ ఎల్ఆర్ ఏంటి అంటే వాటి ఎల్ ఆర్ లోపల ఉండే వేరియబుల్స్ యొక్క సమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉండాలి, దానికి ఎక్కువ ఉండొద్దు, గ్రేటర్ దెన్ 10 ఉండొద్దు. ఉందా? ఓకే, 1 + 5 6 ఫైన్. ఎందుకంటే మనం డైరెక్ట్ ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది ఓకే. సరే, ఇంకొకసారి ఆర్ని ముందరికి తీసుకోపోదాం. సో ఆర్ని ఇంకోసారి ముందరికి తీసుకోపోతే ఇడికి తీసుకోపోదాం ఇప్పుడు ఆర్ని. ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చినాం కదా ఆర్ని. ఇప్పుడు దీని మధ్యలో సమ్ము లెస్ దెన్ 10 ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉందా? లేదు కదా, 13 ఉంది దీని సమ్ము. సో అట్లా కాదు, ఎల్ని ప్లస్ ప్లస్ చేయాలి, ఇది పీకేసేయాలి సమ్లో నుంచి. సో ఇది పీకేస్తాం. సో ఇది పీకేయడం వల్ల సమ్ ఎంత అవుతుంది ఇప్పుడు సమ్ ఎంత అయింది? 7 + 5 12 అయింది. ఆర్ మళ్ళీ మెయింటైన్ చేద్దాం మనం, టెంప్ అని ఒక దాన్ని మెయింటైన్ చేద్దాం. సో ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. సో ఎల్ ఇక్కడనే ఉంది, ఆర్ ఇక్కడనే ఉంది. టెంప్ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ కింద రాసుకుందాం టెంప్. సో టెంప్లో చాలా క్యాలిక్యులేషన్స్ చేస్తాం అనమాట. సో దీనివల్ల మన టెంప్ వాల్యూ ఏమవుతుంది అంటే 1 అవుతుంది అనమాట. మన టెంప్ వాల్యూ ఇనిషియల్గా ఇక్కడ ఉన్నది యాడ్ చేసేస్తాం టెంప్లో. తర్వాత ఆర్ని ఫర్ లూప్ తోటి ముందరికి జరుపుతాం కదా. సో ఆర్ని ముందరికి జరిపినప్పుడు ఆర్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు 5 కూడా యాడ్ అవుతుంది. సో 1 + 5 ఎంత అవుతుంది? టెంప్ వాల్యూ 6 అవుతుంది. ఓకే, ఇది కూడా లెస్ దెన్ 10 ఉంది. మళ్ళీ ఆర్ని ముందరికి జరుపుతాం. సో ఆర్ని మళ్ళీ ముందరికి జరిపినప్పుడు ఏమవుతుంది? ఆర్ ఇక్కడికి వచ్చి 6 + 7 ఎంత? 13. సో టెంప్ వాల్యూ 13 అవుతుంది. సో టెంప్ వాల్యూ 13 అయింది, గ్రేటర్ దెన్ 10 వద్దు మనకి. సో దానికోసం ఏం చేస్తాం? ఫస్ట్ ఎల్ని ముందరికి జరుపుతాం. సో ఎల్ ఇక్కడ ఉండేది కాస్త ఇక్కడికి వస్తుంది. కానీ అట్లా ముందరికి జరిపే ముందు సపరేట్ చేస్తాం కదా టెంపుల్ నుంచి, -1 చేస్తాం. సో 13 - 1 ఎంత? 12 అవుతుంది. మన టెంప్ వాల్యూ ఇప్పుడు 12 అయింది. కానీ 12 కూడా పెద్దగా ఉంది మాచా ఆర్ కంటే, 10 కంటే. సో ఆర్ని ముందరికి జరిపే ముందు ఫస్ట్ 5 కూడా వీకేసాలి ఇక్కడ నుంచి. సో అందుకోసం ఏం చేస్తాం? 12 - 5 కూడా చేస్తాం. ఎంత అవుతుంది? 12 - 5 7 అవుతుంది. సో ఎల్ ముందరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీడి నుంచి పీకేసినాం, ఈడికి వచ్చేసింది ఎల్. ఇప్పుడు 7 అయింది, లెస్ దెన్ 10. ఓకే, ఇక్కడతో సాటిస్ఫై అయింది. ఇక్కడతోటి మళ్ళీ ఆర్ని ముందరికి జరుపుతాం. సో ఎల్ని ముందరికి ఎన్నిసార్లు జరుపుతాము అంటే టెంప్ గ్రేటర్ దెన్ 10 ఎప్పటిదాకా ఉందో అప్పటిదాకా ఎల్ని ముందరికి జరుపుతూనే ఉంటాం అనమాట. అది మన లాజిక్. ఓకే కదా, ఇప్పుడు మళ్ళీ ఆర్ని ముందరికి జరుపుతాం. సో ఆర్ని ముందరికి జరిపితే ఏమవుతుంది? సో ఇక్కడ ఉండే ఆర్ కాస్త ఇడికి వస్తుంది. ఇప్పుడు మన టెంప్ ఏమవుతుంది? 7 + 2 ఎంత? టెంప్ వాల్యూ 7 + 7 + 2 9. సో టెంప్ 9 అవుతుంది. 9 లెస్ దెనా? ఓకే, నైస్. నెక్స్ట్ ఆర్ని ఇంకొక స్టెప్ ముందరికి జరుపుదాం. సో ఆర్ ఈడు ఉండేది కాస్త ఈడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆర్ ఈడికి వచ్చేసరికి ఏమవుతుంది? 9 + 9 18 అయింది. 9 + 9. సో టెంప్ వాల్యూ వచ్చేసి 18 అయిందనమాట. సో ఇంత పెద్ద 18 అయితే మనకు వద్దు కదా, గ్రేటర్ దెన్ 10 ఉన్నంతవరకు ఎల్లుని ముందరికి జరుపుతాం. సో ఏం చేస్తాం? ఎల్లుని ఈ 7 నుంచి తీసేసి ముందరికి జరుపుదాం ఎల్. సో 18 - 7 చేయాలి కదా అక్కడి నుంచి తీసేసినందుకు. సో ఎంత అవుతుంది? 11 అవుతుంది. సో టెంప్ వాల్యూ 11 అయింది. 11 కూడా గ్రేటర్ దెన్ 10 మాచా, మళ్ళీ ఎల్లుని ముందరికి జరపాలి. సో ఇదేముంది? 2 ఉంది కదా వాల్యూ. సో ఈ 2ని తీసేస్తాం. 11 - 2 ఎంత? 9 అవుతుంది. తర్వాత ఎల్లుని ముందరికి జరుపుతాం. సో ఈ ఎల్లుని ముందరికి జరిపేస్తాం, అయిపోయింది. ఇంకా ఆర్ ముందరికి జరగడానికి ఏం లేదు, ఇక్కడ క్వశ్చన్ అయిపోతుంది అనమాట. సో ఇన్నిసార్లు ఎల్ఆర్ ఇట్లా ఉంది కదా. సో అట్లున్నప్పుడు మ్యాక్సిమం లెంత్ ఎంత ఉంది ఈ ఎల్ఆర్ది అనేది మన ఫైనల్ ఆన్సర్ అనమాట. సో ఇందాకటిది ఇప్పటిది సేమ్ అచ్చా. సో ఇందాకటి కోడ్కి వెళ్ళిపోదాం. ఇది మన కోడ్ కదా. సో మనం ఇదే అరే తీసుకుందాం ఒకసారి. 15729. ఓకే, 15729 అరే తీసుకున్నా కదా. ఇప్పుడు ఎన్ అరే డాట్ లెంత్. ఓకే, కే అంటే ఇప్పుడు మ్యాక్సిమం వెయిట్ ఎంత అని. సో మ్యాక్సిమం వెయిట్ ఎంత ఉండొచ్చు మన దాంట్లో? 10. ఓకే, టెంప్ సేమ్, ఆన్సర్ సేమ్, ఎల్ సేమ్, ఫర్ లూప్ సేమ్. సారీ. సో ఈ టెంప్లకు మనం ఏం యాడ్ చేస్తున్నాం? టెంప్ + ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్, అది కూడా సేమ్ యాడ్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఇఫ్ కండిషన్లో మనం ఎల్ని ఎప్పుడు ముందరికి జరపాలి? సో ఇప్పుడు మన ప్రకారం ఎల్ని ఎప్పుడు ముందరికి జరపాలి? టెంప్ వాల్యూ ఎప్పుడైతే గ్రేటర్ దెన్ 10 అయితే కదా. సో ఇక్కడ నేను ఏం రాస్తా అంటే టెంప్ వాల్యూ ఇన్ కేస్ గ్రేటర్ దెన్ 10 అంటే ఇది మన కే వాల్యూ కదా.
సో టెంప్ వాల్యూ ఎప్పుడైతే గ్రేటర్ దెన్ కే అయిందో అప్పుడు ఎల్ ప్లస్ ప్లస్ ఏ అంటున్నా. కాకపోతే ఒక్కటేసారి అవుతుందా ఎల్ ప్లస్ ప్లస్ కాదు, 2-3 సార్లు కూడా అవ్వచ్చు బేస్డ్ ఆన్ వాల్యూస్ కదా. సో ఇక్కడ నేను ఇఫ్ తీసేసి వైల్ పెడతా. సో ఈ వైల్ లూప్ రన్ అయితేనే ఉంటుంది. ఎప్పటిదాకా రన్ అవుతుంది? టెంప్ వాల్యూ కే కంటే ఎక్కువ ఉండేసరికి అంతవరకు రన్ అయితేనే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం టెంప్ మైనస్ అరే ఆఫ్ ఎల్ చేసుకుంటూ ఎల్ని ముందరికి జరుపుతూ ఉంటాం. సో టెంప్ వాల్యూని తగ్గిస్తూ ఉంటాం. అండ్ టెంప్ గ్రేటర్ దెన్ కే ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా ఈ వైల్ లూప్ అనేది రన్ అయితేనే ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ ఏం చెక్ చేస్తాము అంటే ఈ ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 అంటే ఏంది, ఆ ఆర్కి ఎల్కి మధ్యలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయని కదా. సో ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 చేస్తాం. సో ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్, ఐ మీన్ ఆర్కి ఎల్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని చెప్తుంది. సో మనం అదే కదా మనకు కావాల్సింది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ దట్ వీ కెన్ అకామిడేట్ విత్ ఎట్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ 10 అనమాట. సో 10 మ్యాక్సిమం వెయిట్ ఉంటుంది. 10 మ్యాక్సిమం వెయిట్ తోటి ఎంతమందిని అకామిడేట్ చేసుకోగలుగుతాం. సో ఆర్ఎల్ని మనం కరెక్ట్ అడ్జస్ట్ చేస్తున్నాం. ఆర్ఎల్ ఎట్లున్నాయంటే కరెక్ట్ ఆర్ఎల్ మధ్యలో లెస్ దెన్ 10 ఉన్నారు. సో వాటిలో మ్యాక్సిమం ఆన్సర్ ఎంత కాగలుగుతుంది అని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 అని. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో లెట్స్ రన్. బాగుంది కదా మచ్చా కోడ్. సో రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. 2 వచ్చింది మచ్చా, బికాస్ మ్యాక్సిమం మనం 2 పీపుల్ కంటే ఎక్కువ ఒకటేసారి బస్సులో పట్టిలేకపోతున్నాం. అదే సపోజ్ ఎక్కువ పట్టడానికి ట్రై చేద్దామా, ఇక్కడ తీసేసి 4 పెడదాం, 3 పెడదాం. సో ఇప్పుడు ఏమవుతుంది, 3, 5, 1 ఎంత అవుతుంది? ఈ ముగ్గురు ఒకటేసారి బస్సులో పట్టియచ్చు కదా. 5 + 3 + 1 ఎంత? 9. సో ఓకే పడతారు, వీళ్ళు ముగ్గురు పడతారు. అండ్ నలుగురు పడతారా? వీళ్ళు ముగ్గురు కూడా పడతారు. 5 + 3 + 2 10 పడతారు. సో ఇప్పుడు 2 ఉండేది కాస్త 3 అవుతుంది. సో ఎందుకంటే వీళ్ళు మ్యాక్సిమం సబ్బరే సైజ్ ఇప్పుడు 3 అనమాట. ఇంకా తగ్గిద్దామా? సో ఇది 1 చేసిద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు నలుగురు ఒకటేసారి బస్సులో పడితే ఏమవుతుంది, 1 + 5 + 3 + 1 ఎంత? 10. సో ఎంతమంది పడుతుండ్రు ఇప్పుడు? నలుగురు ఒక్కటేసారి బస్సులో పడుతున్నారు అనమాట. సో 4 వచ్చేసింది. సో ఇది మన వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో మచ్చా, మస్తుంది కదా. సో ఇన్ కేస్ నీకు ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి వీడియో మళ్ళీ వెనకలకు పెట్టుకో, ఒక 10 minutes మళ్ళీ చూడు, పక్కా అర్థమవుతుంది. సో ఇప్పుడు నీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అసలు నేను ఏం చెప్పబోతున్నాను, ఇన్ కేస్ నీకు అర్థం కాకపోయి ఉంటే. సో ఒకసారి వెళ్ళి వీడియో చూడు మచ్చా, పక్కా చూడు. వెళ్ళి ఒక 10 minutes ప్రీవియస్ పెట్టి మళ్ళీ ఒకసారి వీడియో చూడు, అప్పుడు పక్కా అర్థమైపోతుంది నీకు అదేమవుతుంది అసలు అక్కడ ప్రాబ్లం ఏంది అని. సో ఇదే మచ్చా స్లైడింగ్ విండో, వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో. ఇప్పుడు నీకు ఇది అర్థం కాకపోతే ఇంకా కూడా ఓకే, ఇట్స్ ఫైన్, ట్రై చేయి అర్థం చేసుకోవడానికి. మ్యాక్సిమం మళ్ళీ వెళ్ళి వీడియో చూడు, పేపర్ పెన్ పెట్టుకొని ఒకసారి ఎల్ఆర్ ఎట్లా మూవ్ అవుతున్నాయో చూసుకో, పక్కా అర్థమవుతుంది. కాకపోతే నెక్స్ట్ వీడియోస్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మనం దాన్ని క్లారిఫై చేసేసుకుందాం అనమాట ఈ ప్రాబ్లమ్ని. సో ఎట్లా ఈ వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో పనిచేస్తే దాని మీద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఓకేనా? సో ఇప్పుడు ఎట్లయితే నువ్వు ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో ఎంత మంచిగానో, ఈ వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. దాని తర్వాత ఫిక్స్డ్ సైజ్ వేరియబుల్ సైజ్ 2 కలిపేసి మస్తు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. దాంతో ఈ స్లైడింగ్ విండో అండ్ 2 pointers ప్రాబ్లమ్స్ చిట్టికలో చేసేసేయచ్చు. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమచ్చు, ఐ వాంట్ టు సీ. అదే కాకుండా నీ టాస్క్ ఏంటో తెలుసా, లింక్డ్ఇన్లో పోస్ట్ చేయమచ్చా, లైక్ ఈరోజు నువ్వు ఇది నేర్చుకున్నావు అని. సో Day 3, Day 4 అని అట్లా పోస్ట్ చేయి. దానివల్ల ఏమవుతుంది అంటే నువ్వు పబ్లిక్లో నేర్చుకోవడం వల్ల నీకు కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట. సో నువ్వు గివ్ అప్ ఇవ్వకుండా ఉంటావు. రోజు నువ్వు పోస్ట్ చేయి, ఈరోజు నేను ఇది నేర్చుకుని, ఈరోజు ఇది నేర్చుకున్నా అని ఈ వీడియోది స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసేసాయి. సో దట్ విల్ హెల్ప్ యూ అలాట్. అండ్ నీకు ఆపర్చునిటీస్ కూడా చాలా వస్తాయి. సో లింక్డ్ఇన్లో చాలామంది హైర్ కూడా చేసుకుంటారు, వాళ్ళని డిఎస్ఎస్ స్కిల్స్ చూసి కూడా హైర్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇంకెందుకు, ఇప్పుడే వెళ్ళి లింక్డ్ఇన్లో ఇంజనీరింగ్ ఆనిముత్యం అండ్ నన్ను ట్యాగ్ చేయి, నేను లైక్ కూడా చేస్తా. చాలామంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఈ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం, అండ్ ఐఎమ్ రియల్లీ లైకింగ్ ఇట్ సో మచ్. సో ఈ వీడియోకి ఇంతే మచ్చా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి ప్రాబ్లంతో కలుద్దామా. చలో అంటిల్ దెన్ బాయ్ బాయ్. కామెంట్స్లో చెప్పండి మచ్చా, బాయ్ బాయ్, ఎట్లా అనిపించింది వీడియో అని. ఓకే చలో టాటా, బాయ్ బాయ్.